హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిష్ వరల్డ్. ఈరోజు అయితే నేను వచ్చేసాను సింపుల్ మేకప్ లుక్ని మీ అందరికీ చూపించడానికి. సో సింపుల్ మేకప్ లుక్లో మనకి ఏది అయితే అందుబాటులో ఉంటుందో వాటిని తీసుకునేసారు. ఈ వీడియోలో నేను ఎటువంటి బ్రాండ్ని చెప్పడం లేదు, బికాస్ మీకు అందుబాటులో ఏది ఉంటుందో అవి తీసుకోవాలి. బట్ ఏది ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే నేను చెప్తాను. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్లీ మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు మన ఫేస్ని నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏ టైప్ ఆఫ్ ఫేస్ వాష్ని తీసుకున్నారో, సోప్ తీసుకున్నారో అది మీ ఇష్టం. సో ముందైతే మనం మన ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. సో నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ క్లెన్స్ చేసుకున్న ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. లేదు మీకు అవైలబుల్గా వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్తో కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు వన్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ ఫేస్ వాష్ తర్వాత మనం కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది వాడాలి. మీరు మీ రెగ్యులర్ బేస్లో ఏ మాయిశ్చరైజర్ అయితే వాడతారో ఆ మాయిశ్చరైజర్ని తీసుకోండి. మాయిశ్చరైజర్ కానీ ఎటువంటి ప్రోడక్ట్ అయినా తీసుకున్నప్పుడు చాలా లిమిట్గా తీసుకోండి. ఒకవేళ అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ తీసేసుకొని ఫేస్ మీద పెట్టి ఫేస్ని మరీ ఎక్కువగా చేసేయద్దు. మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఎక్కువ అయితే ఆయిలీనెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఫేస్ అనేది చాలా గ్రీజీగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎంత అవసరమో అంత తీసుకోండి. వీలైతే తక్కువ తీసుకోండి, ఫర్దర్గా పడుతుంది ఇంకొంచెం కావాలి అన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేస్కి అప్లై చేసేసుకున్నాక నెక్కి అప్లై చేసుకోండి. స్టిల్ మీకు ఫేస్కి ఎటువంటి ప్రోడక్ట్ వాడినా ఇంక్లూడింగ్ నెక్ వాడాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇయర్స్ని మర్చిపోవద్దు. నేను ఇప్పుడు చెప్పేది సింపుల్ మేకప్ కాబట్టి సో మీరు రెగ్యులర్గా కూడా ఇంట్లో వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నా కాలేజ్ గర్ల్స్ వేసుకోవచ్చు అలా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ప్రైమర్గా నేను జెల్ని తీసుకుంటున్నాను. మీరు రెగ్యులర్ బేస్లో ఏదైనా జెల్ వాడితే ఆ జెల్ తీసుకోండి. లేదు మీ దగ్గర ప్రైమర్ ఉంది, నేను ప్రైమర్ కూడా వాడుతున్నాను అంటే ప్రైమర్ తీసుకోవచ్చు. నేనైతే మీకు నార్మల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక జెల్ తీసుకున్నాను. అదర్వైజ్ ప్రైమర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ప్రైమర్ ప్లేస్లో జెల్. ప్రైమర్ ఏం చేస్తుంది అంటే ఫౌండేషన్ని నీట్గా బ్లెండ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, ఏ ప్రైమర్ తీసుకున్నా చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ అస్సలు తీసుకోవద్దు, ఎస్పెషల్లీ ప్రైమర్. బికాస్ ప్రైమర్లో గ్రీజినెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత తక్కువ ప్రైమర్ తీసుకోగలిగితే అంత మంచిది. ఓకే, ఇంక్లూడింగ్ నెక్ మర్చిపోవద్దు. సో ప్రైమర్ అప్లికేషన్ అనేది అయిపోయింది. ప్రైమర్ అప్లికేషన్ తర్వాత ఫౌండేషన్ తీసుకోవాలి, బట్ 2 minutes వెయిట్ చేయాలి. ఓకే, సో ఫౌండేషన్ తీసుకోవాలి. ఫౌండేషన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి బ్రాండ్లో ఫౌండేషన్ అయినా మీరు తీసుకోండి, కానీ మీ స్కిన్కి సెట్ అవుతుందా లేదో చూస్ చేసుకొని ఆ కొన్న షాప్లోనే టెస్ట్ చేసుకొని నీట్గా స్కిన్లోకి బ్లెండ్ అయింది, ఇది నా స్కిన్ టోన్కి సెట్ అయింది అన్నప్పుడు ఆ ఫౌండేషన్ని తీసుకోండి. ఫౌండేషన్ తీసుకున్నప్పుడు ఆ ఫౌండేషన్ ఎవరి కోసం అయితే తీసుకున్నామో కంపల్సరీ వాళ్ళు పక్కనే ఉంటే చాలా బెస్ట్. అదర్వైజ్ వాళ్ళకి ఆ షేడ్ సెట్ అవ్వకపోవడము, ఇంకా ఇదిగా ఉండడము, డార్క్ అయిపోవడం, లైట్ అయిపోవడం ఉంది. దానివల్ల మేకప్ అనేది కేకీ లుక్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫౌండేషన్ తీసుకుంటున్నాను నా స్కిన్ టోన్కి సెట్ అయ్యే విధంగా. ఫౌండేషన్ని స్కిన్ టోన్కి ఎలా టెస్ట్ చేస్తారు అనేది నేను కమింగ్ వీడియోలో చెప్తాను. చాలా కొంచెం ఫౌండేషన్ తీసుకోండి. ఫౌండేషన్ని కూడా డిఫరెంట్ వేస్లో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫింగర్తో బ్లెండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బ్రష్తో బ్లెండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. బట్ రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసుకున్నప్పుడు ఫింగర్తో బ్లెండ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో నేను చూపిస్తాను ఫింగర్తో ఎలా బ్లెండ్ చేసుకుంటాము అనేది.
మీరు ఎప్పుడు యూజ్ చేసినా సరే మీ రింగ్ ఫింగర్ని యూజ్ చేయండి. సో ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది ఇలా కాకుండా ఇలా ఇలా సో ఫౌండేషన్ని అలా అనకూడదు. సో బ్లెండింగ్ అంటే ఎప్పుడైనా ఇలానే ఉండాలి. దీనివల్ల ఫినిషింగ్ మీకు బాగుంటుంది. ఓకే, సో మీ చాయిస్. మీరు బ్లెండర్ తీసుకోగలరు అనుకుంటే బ్లెండర్ తీసుకోండి. జస్ట్ నేను డ్యాప్ చేస్తున్నాను. సో ఫినిషింగ్ ఇలా వస్తుంది అనమాట. సో ఫింగర్తో బ్లెండింగ్ అనేది ఇటు సైడ్. నేను ఇంకొక సైడ్ బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండర్కి ఫింగర్కి ఏంటి డిఫరెన్స్ అంటే బ్లెండింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నేను మొత్తం ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకున్నాను. సో ఇంక్లూడింగ్ నెక్ నేను ఫౌండేషన్ అప్లై చేశాను. బ్లెండర్తో చేసేటప్పుడు కూడా ఇలా 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 అనకూడదు, అలా అసలు చేయకూడదు. డాబింగ్ మాత్రమే. ఈ పర్టికులర్ ఏరియాస్ని మిస్ చేస్తూ ఉంటారు, వాటిని కూడా బ్లెండ్ చేసుకోండి ఫౌండేషన్తో. ఫింగర్ కూడా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కాంపాక్ట్ వేసుకోవాలి. లైక్ మీరు ఏ కాంపాక్ట్ అయినా తీసుకోండి, దట్స్ యువర్ చాయిస్. బ్రష్తో వేసుకోవచ్చు, లేదు మనం కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నప్పుడు వాళ్ళు దానికి ఒక పఫ్ ఇస్తారు కదా, సో ఆ పఫ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫౌండేషన్ మనం ఎక్కడెక్కడ అప్లై చేసామో అక్కడంతా కాంపాక్ట్ వేసుకోవాలి. ఎందుకు కాంపాక్ట్ వేసుకుంటున్నాము అంటే మన ఫౌండేషన్ని మనం లాక్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నుంచి ఫౌండేషన్ అప్లికేషన్, పౌడర్, కాంపాక్ట్ తర్వాత ఫేస్లో ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో. సో నెక్స్ట్ నేనైతే కాజల్ అప్లై చేస్తున్నాను. ఐ షాడో వేసుకోవాలి అనుకుంటే ఐ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. కాంపాక్ట్ తర్వాత ఐ షాడో అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లైనర్. సో ఇది అనమాట రెగ్యులర్ బేసిస్లో లిప్స్టిక్. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో లిప్స్టిక్ అప్లై చేసేసి ఆపేస్తారు. సో ఇప్పుడు నేను ఒక్కసారి లిప్స్టిక్ అప్లై చేసి చూపిస్తాను. చూడండి, రెగ్యులర్గా కూడా లిప్ బామ్ యూజ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ లిప్స్టిక్. ఏది మీ చాయిస్, మీ డ్రెస్ని మ్యాచ్ చేసేటట్టు మీరు చూస్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇప్పుడైతే లిప్స్టిక్ అయిపోయింది. సో ఇక్కడతో కొంతమంది స్టిక్కర్తో ఆపేస్తారు. లేదు ఐబ్రో కనుక చాలా ఫిల్లింగ్స్ కావాలి, గ్యాప్స్ ఉన్నాయి ఐబ్రోకి అంటే ఐబ్రో ప్యాలెట్స్ ఇప్పుడు బయట అవైలబుల్గానే ఉన్నాయి. వీటిలో 4 షేడ్స్ అనేవి ఉంటాయి.
ఎప్పుడు కూడా మన ఐబ్రో దీన్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ షేడ్ ఐబ్రోకి అప్లై చేసుకోవాలి అంటే మన హెయిర్ కన్నా 1 షేడ్ డౌన్, అంటే 1 స్టెప్ డౌన్లో ఉన్న షేడ్ని మనం ఐబ్రోకి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్యాలెట్స్ ఉన్నాయి. ఐబ్రో ప్యాలెట్స్ అంటే మీకు వచ్చేస్తాయి, ఆన్లైన్లో అవైలబుల్గానే ఉన్నాయి. సో అవి ఏదో ఒకటి చూస్ చేసుకోండి. బికాజ్ ఐబ్రోస్ వల్ల మనం చాలా మేకప్ని కవర్ చేసేయచ్చు. బికాజ్ మన లుక్ చాలా వరకు మారిపోతుంది. అండ్ చాలామందికి ఐబ్రోస్ అనేవి ఇప్పుడైతే చాలా గ్యాప్స్ వచ్చేస్తున్నాయి, లేదా ఐబ్రోస్ చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఐబ్రో షేప్ అనేది అవుట్ అయిపోతుంది. సో దట్ దానికోసం అయితే ఐబ్రో ప్యాలెట్ మస్ట్. ఓకే, ఐబ్రో ప్యాలెట్లో షేడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన హెయిర్ కలర్ కన్నా 1 షేడ్ తక్కువ కలర్ని మనం ఐబ్రోస్కి అప్లై చేసుకోవాలి. జస్ట్ అప్లికేషన్ ఒకసారి చూడండి. ఫస్ట్ మిడిల్లో స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ జస్ట్ కోమ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రంట్ ఇంకా లైట్ ఉంది, మాకు గ్యాప్స్ ఉన్నాయి ఫ్రంట్లో అనుకున్నప్పుడు అక్కడ బ్రష్ని జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ కార్నర్కి వచ్చేసరికి జస్ట్ బ్రష్ని కిందకి మూవ్ చేయండి. సో దట్ మూవ్ చేస్తే ఫినిషింగ్ అనేది ఒక చిన్న టైల్ లాగా కనిపిస్తుంది. ఓకే, బికాజ్ నాకు ఎక్కువ గ్యాప్స్ లేవు, లైట్గానే ఉన్నాయి. ఒక ఐబ్రోకి కొంచెం గ్యాప్స్ ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా వేరే బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇది మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది, లైక్ ఐబ్రో ఫిల్లింగ్ చేసిన తర్వాతకి చేయక ముందుకి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. సో ఐబ్రో ప్యాలెట్ ఒకటి మాత్రం మనం దగ్గర క్యారీ చేయగలిగితే ఐబ్రో ప్యాలెట్తో మన ఐబ్రోస్ని నీట్గా సెట్ చేసుకోవచ్చు. సో షేప్ అవుట్ అయినా కాకపోయినా, ఒకవేళ చాలా గ్యాప్స్ ఉన్నా, ఇవన్నిటిని మనం ఐబ్రో ఫిల్లర్తో ఫిల్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఫైనల్గా మనం స్టిక్కర్ పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒక్కసారి బ్రష్ చేసేసుకుంటాము. కాంపాక్ట్ పౌడర్తో మీకు వచ్చిన పఫ్ ఉంటుంది కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి మన సింపుల్ మేకప్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలాగా, అదర్వైజ్ కాదు ఇంకొంచెం ఏదైనా యాడ్ చేస్తే మాకు బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వాళ్ళ కోసం నేను బ్లష్ ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ నార్మల్ రొటీన్ సింపుల్గా బయట బ్లష్ ప్యాలెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఐ షాడో ప్యాలెట్స్ కంటే బ్లష్ ప్యాలెట్స్ ఇంకొంచెం తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి. సో వాటిలో 2 షేడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తుంది మేకప్ని. ఓకే, ఇక్కడ నాకు 2 షేడ్స్ ఉన్నాయి. మీరు నార్మల్గా నోస్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నేను హైలైట్ చేసుకుంటున్నాను నోస్ని, దట్స్ ఇట్. బ్రష్ ఇలానే మనం చిన్న ఏరియాని, ఫోర్ హెడ్ ఏరియాని కూడా హైలైట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యూజ్ చేసేటప్పుడు హైలైటర్ కానీ నోస్ని కానీ జస్ట్ మీ ఫింగర్తో ఇట్లా అంటే సరిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా నోస్ అనేది హైలైట్ అయ్యింది, డిఫరెన్స్ కనిపిస్తుందా? సో ఇప్పుడు బ్లష్ తీసుకుంటున్నాను. బ్లష్ని నేను ఐ షాడోగా అప్లై చేసుకుంటాను.
ఏదైనా తీసుకోండి, క్రీమీ బ్లష్ కన్నా పౌడర్ బ్లష్ అయితే ఇంకా బాగుంటుంది, అంటే ఈజీగా వచ్చేస్తుంది అని. జస్ట్ యాడింగ్ మాత్రమే. ఇది నాకు మ్యాట్ ఫినిష్లో బ్లష్ ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది. ఒకవేళ షిమ్మరీ బ్లష్ కనుక ఉంటే ఐలైనర్ కంటే ముందు అప్లై చేసుకోవాలి ఆ బ్లష్ని. ఎందుకంటే ఆ షిమ్మరీ అనేది మన ఐలైనర్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చాలా లైట్గా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను అన్నిటికీ ఒకటే బ్రష్ వాడేస్తున్నాను. సో నార్మల్గా బయట బ్రషెస్ దొరుకుతాయి కదా, సో ఆ బ్రషెస్ తీసుకోండి. ఆల్మోస్ట్ 99లో కూడా బ్రషెస్ దొరుకుతున్నాయి. మన చీక్ బోన్ని హైలైట్ చేయాలన్నమాట బ్లష్ అనేది. సో అది ఫ్రెండ్స్, ఇది సింపుల్ మేకప్ లుక్ అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.